డబ్బే ప్రధానంగా సాగే కథలు, మధ్యతరగతి కుటుంబం ఆధారంగా నడిచే కథలు ఇప్పటివరకు ఎన్నో వచ్చాయి. కానీ లక్కీ భాస్కర్ అన్నిటికీ మించి కొత్త రకమైన కథలతో ప్రతి ప్రేక్షకుడు మెచ్చుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్కీ భాస్కర్ చిత్ర బృందం. ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ హీరో కాగా వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా లక్కీ భాస్కర్ ప్రీ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు టీమ్ యూనిట్. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుడు త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ తాను లక్కీ భాస్కర్ సినిమా చూశానని, సినిమా చూస్తున్నంత సేపు మధ్యతరగతి మనుషులైన ప్రతి ఒక్కరూ భాస్కర్ లక్కీ అవ్వాలని, అతని గెలుపు కోరుకుంటారని, చివరికి ప్రేక్షకులు అతన్ని అలాగే చూసి బయటకొస్తారని అన్నారు. నా పేరు భాస్కర్ కుమార్. నా జీతం 6,000 రూపాయలు. ఇందులో పోషించిన చిన్న చిన్న పాత్రల్ని కూడా దర్శకుడు వెంకీ అద్భుతంగా చూపించారని, ఆయా పాత్రల్ని మనలో ఒక భావోద్వేగాన్ని కల్పిస్తాయని కూడా తెలిపారు. ఇక భారతీయ చిత్ర పరిశ్రమకు మలయాళ చిత్రాలు కొత్త కోణాన్ని సృష్టించిందని, అలాంటి చిత్రసీమలో నుంచి వచ్చిన కొత్త వేవ్లో ఒకానొక మైలురాయి దుల్కర్ సల్మాన్ అంటూ మెచ్చుకోగా, దీంట్లో తను అద్భుతంగా నటించాడని, ఒక సూపర్ స్టార్ మమ్ముటి కొడుకు అయినా తనకు తాను కొత్త రహదారిని సృష్టించుకోగలిగాడని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక బ్యాంక్ క్లర్క్ జీవితంలోకి వెళ్ళినంత తేలికగా మనల్ని కూడా చెయ్యి పట్టుకొని తన పాత్రతో సినిమా ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాడని, అంతలా పాత్రకి దుల్కర్ న్యాయం చేశాడని, ఇందులో నటుడు రామ్కీని చూసి తను అభిమానినైపోయానని తెలిపారు. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ ట్రైలర్ లక్కీ భాస్కర్. ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు. అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావిస్తూ, విజయ్ అతి తక్కువ కాలంలోనే ప్రశంసలు ఎదుర్కొన్నాడు, వాటితో పాటు ఎక్కువ స్థాయిలో విమర్శలు చూశాడని, విజయ్ గట్టివాడని, ఖచ్చితంగా తన కెరీర్ రాబోయే రోజుల్లో బాగుంటుందని, ఎప్పటికీ తమ మద్దతు ఉంటుందని కూడా తెలిపారు. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, దుల్కర్కు నేను పెద్ద అభిమానిని, ఇండస్ట్రీలోకి రాకముందు తన సినిమాల్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తుండేవాడిని అని తెలిపారు. సినిమాల్లోకి వచ్చాక తనతో కలిసి చెన్నైలో ఒక మల్టీస్టార్ సినిమాకి సంబంధించి విన్నామని, తర్వాత మేమిద్దరం మహానటి, కల్కి, 2898 2 చిత్రాల్లో భాగమయ్యామని తెలిపారు. హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ఇదొక కొత్త జోనర్ సినిమా. దీన్ని చూసినప్పుడు నిజ జీవిత సంఘటనలతో రాసుకున్న ఒక మధ్యతరగతి వ్యక్తి కథలా అనిపిస్తోంది. వెంకీ రాసుకున్న కథ, ఇందులోని ప్రతి సన్నివేశం చాలా పరిణితితో ఉంటుంది. ఈ చిత్రానికి 3 భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా. దీంట్లో మీనాక్షి చేసిన సుమతి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, అలాగే ఇందులో రామ్కి పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుందని అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇలాంటి చిత్రమేది రాలేదని, డబ్బంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని, అభిమానులు సినిమా చూశాక కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మీనాక్షి చౌదరి, రామ్కి, ఆది, మానస, అనన్య, భార్గవి, రాజ్ కుమార్, కసిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.